హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా చాలా సింపుల్ వేలో ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూద్దామండి. దీనికి కావాల్సింది నేను ఒక కర్చీఫ్లో అయితే చూడండి కొద్దిగా బియ్యం తీసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్ల బియ్యం, అలాగే మెయిన్గా కావాల్సింది టూత్ పౌడర్ అండి. ఈ పౌడర్ కూడా 1 స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ పౌడర్తోనే మనం చాలా చక్కగా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ అండి. దీనికి ఇప్పుడు ఒక రబ్బర్ కానీ లేదంటే ఒక దారంతో కానీ కడితే ఇలా చిన్న మూటలాగా ఉంటుంది. దీనిలో నుండి పౌడర్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇంకా చూడండి, దీంతో మన పని ఎంత ఈజీ అయిపోతుందో. స్టీల్ డబ్బాల పైన జిడ్డు మరకలు అవి పడుతూ ఉంటాయి కదండి, మన చేతులతో అది మూతలు తీసినప్పుడు పెట్టినప్పుడు. జనరల్గా మనం డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నప్పుడైతే చక్కగా శుభ్రంగా కడుగుతామండి. కానీ లోపల పప్పులు కానీ పిండ్లు కానీ ఉన్నప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలంటే కనుక చక్కగా ఇది అయితే భలే బాగా ఉపయోగపడుతుంది. నేను తయారు చేసిన ఈ మూటతో లైట్గా ఇలా తట్టామంటే పౌడర్ అంతా ఇలా పడుతుందండి. టూత్ పౌడర్ని ఎందుకు తీసుకున్నానంటే టూత్ పౌడర్తో జిడ్డు మరకలు పోవడమే కాకుండా మనకి బాక్సులు మంచి షైనింగ్గా ఉంటాయండి. చాలా సింపుల్ వే అనమాట ఇది. తర్వాత మనం ఒక మెత్తని క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి. పలుచని ఒక కాటన్ క్లాత్ అయితే కనుక భలే బాగా క్లీన్ అవుతుందండి. చూసారుగా ఎంత నీట్గా వచ్చేసిందో బాక్స్ అనేది. మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే తాలింపు డబ్బా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మైక్రో ఓవెన్ అండి, ఓవెన్ కూడా నేను అదే విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ఐడియా అండి, కానీ మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎలాంటి స్ప్రేలు యూజ్ చేయకుండా చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యాన్ని ఎందుకు వాడాను అంటే అచ్చం పౌడర్తో ఇలా మూట కట్టాలంటే రావట్లేదండి, అందుకే కొద్దిగా బియ్యాన్ని వేశాను. ఈ టూత్ పౌడర్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, బయట కిరాణా షాపుల్లో అట్లా దొరుకుతుంది. నేను తీసుకున్న ఇందాక నేను చూపించాను కదండి, ఆ పౌడర్ అయితే 20 రూపీస్ అనమాట. మనకి చాన్నాళ్ళు వస్తుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి జిడ్డుగా అనిపించి స్ప్రేలు అది యూజ్ చేసి క్లీన్ చేసే ప్రతి వస్తువు కూడా దాదాపుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కబోర్డ్స్ పైన కూడా ఆయిల్ మరకలు అవి ఉన్నాయి కదా, దానికి కూడా మనకి టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది. చూసారా, పౌడర్ని కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత తుడుస్తుంటే చూడండి ఎంత నీట్గా క్షణాల్లో జిడ్డంతా పోయి కబోర్డ్స్ నీట్గా మనకి మెరుస్తున్నట్టున్నాయి కదండి. ఇది ఎవరైనా పాటించగలిగే చాలా సింపుల్ ఐడియా అండి. ఈ పౌడర్ అయిపోయింది అనుకున్నప్పుడు మరలా మనం ఇంకొక స్పూన్ పౌడర్ని యాడ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం అదే విధంగా పొట్లంలాగా అంటే మూటలాగా కట్టేసి, నేనైతే రబ్బర్ వేసానండి. రబ్బర్ లేకపోతే గట్టిగా దారం కూడా కట్టుకోవచ్చు. అలాగే మిర్రర్స్ అంటే మిర్రర్స్ పైన ఉండే మరకలు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడ్డానికి ఇది సింపుల్ ఐడియా లాగే ఉంటుందండి, కానీ ట్రై చేసి తెలుస్తుంది మన పని ఎంత ఈజీగా అయిపోతుందో మీకే అర్థమైపోతుంది అనమాట. ఈ పౌడర్తోనే ఇలా ల్యాప్టాప్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే టీవీ అద్దాలు కూడా క్లీన్ చేయొచ్చండి. వీటిని క్లీన్ చేయడానికి మాత్రం ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ కళ్ళజోడులో వచ్చే క్లాత్ ఉంటుంది కదండి, మెత్తని క్లాత్, దానిలో నేను పౌడర్ని అయితే ఇలా డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఇంకా నిదానంగా ఇలా తుడిచేసారంటే వీటిపైన ఉండే మరకలు కూడా చాలా ఈజీగా పోతాయి. ఈ పౌడర్తో మనం గ్యాస్ స్టవ్ను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన జిడ్డు కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను పౌడర్ని ఈ విధంగా చల్లుతున్నానండి. ఇలా చల్లేసి తర్వాత ఒక టిష్యూతో ముందుగా తుడిచేయాలి. ముందుగా మనం టిష్యూతో తుడవాలండి. ఇక్కడ ముందుగా నీళ్ళు అయితే మనకు అవసరం ఉండదు. ఇలా తుడిచిన కొద్దీ మనకి స్టవ్ అయితే మెరుస్తూ ఉంటుందండి. నీళ్లు లేకుండా టిష్యూతో ఇలా తుడిచేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని ఈ విధంగా చల్లి ఒక క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ సబ్బు కానీ ఏమీ వాడాల్సిన అవసరమే లేదు. పౌడర్ చల్లి తుడిచినప్పుడే జిడ్డంతా పోతుందండి. ఎక్కడైనా పట్టేసిన మరకలు లాంటివి ఉంటే కనుక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిస్తే ఇక నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ ఐడియా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. చూసారు కదా, టూత్ పౌడర్తో ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చో. అది కూడా తక్కువ పౌడర్ని యూజ్ చేసి చాలా సింపుల్గా చక్కగా క్లీన్ చేసుకున్నాం కదా. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.